నారావారి సారా రాష్ట్రమంతా ఏరులై పారుతోందంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న నకిలీ మద్యం దందాను బయటపెట్టినందుకే మాజీ మంత్రి జోగి రమేష్పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్వాతంత్రం కోసం పోరాడినట్లు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నాయకులు పోరాడాల్సి వస్తోందని మండిపడ్డారు. జోగి రమేష్ అక్రమ అరెస్టుపై కూటమి ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్న మహిళా నాయకులతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఇప్పుడు ప్రస్తుతం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లోనే జోగి రమేష్ విచారణ కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారన్న దానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. నిన్న కాశీబుక్లో జరిగినటువంటి దుర్ఘటన నుండి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం నుండి డైవర్షన్ కోసం ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ ని తెరపైకి తెచ్చారనే విషయం అయితే స్పష్టమవుతుంది. సో జోగి రమేష్ అరెస్ట్ నేపథ్యంలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరుతూ ఉన్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళలు కూడా వస్తూ ఉన్నారు. ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఈ అరెస్ట్ ని ఎలా చూస్తారో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఈ రోజు జోగి రమేష్ అరెస్ట్ ని ఏ విధంగా చూస్తారు, ఎందుకు జోగి రమేష్ అరెస్ట్ చేశారు అనుకుంటున్నారు? జోగి రమేష్ నకిలీ మద్యం వ్యాపారం చేశారు జనార్దన్ రావు అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఎంతవరకు వాస్తవం సార్? అసలు ఇవన్నీ కూడా బుల్షిట్ మాటలండి. నిజంగా చెప్పాలంటే జనార్దన్ రావు ఏవన్గా ఉన్నటువంటి జనార్దన్ రావు అనే వ్యక్తి ఫస్ట్ వీడియో రిలీజ్ చేసినప్పుడు జోగి రమేష్ గారు అనే ప్రస్తావన చేయకుండా నేను వస్తున్నాను, చాలా కూల్గా ఏదో ఫంక్షన్కి వస్తాను, నేను ఒక వారంలో వస్తాను అని చెప్పేసి ఎక్కడో ఉన్నటువంటి ఫారెన్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆడియోని రిలీజ్ చేయడం జరిగింది. అది ఒక వీడియో. నెక్స్ట్ మళ్ళీ రెండో వీడియో వచ్చేసరికి మొత్తానికి కారణం జోగి రమేష్ గారు అని చెప్పేసి ఇలాంటి ఒక స్క్రిప్ట్ ప్రకారం, అంటే పైనుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ ఇచ్చి దాని ప్రకారం మీరు చూసే ఉంటారు. ఆయన మాట్లాడే విధానం కూడా ఎలా ఉందంటే ఒక స్క్రిప్ట్ చదువుతున్నట్టు ఉంది. మరి ఈ విధంగా జోగి రమేష్ గారు జరుగుతున్నటువంటి కూటమిలో చాలా అన్యాయమైనటువంటి ఈ అక్రమానికి పాల్పడి, అంటే ఢిల్లీలో కేవలం 2,000 కోట్లు మద్య మాఫియా జరిగిందన్న దానికే ప్రభుత్వాలు మారిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా చర్యలు తీసుకున్నారో మనందరం కూడా చూసాం. అలాగే ఇక్కడ 5,280 కోట్లు లిక్కర్ మాఫియా జరిగితే దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయకుండా జోగి రమేష్ గారు కుండ బద్దలు కొట్టినట్టు అక్కడ ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో జరిగేటటువంటి దారుణాన్ని వీడియో రూపంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఈ భారతదేశం వ్యాప్తంగా అందరూ చూసే విధంగా వీడియో తీసుకురావడం జరిగింది. ఆ విధంగా కక్షపూరితంగా ఏదైతే మొత్తం కూడా బట్టబయలు చేస్తున్నారు జోగి రమేష్ గారు, ఒక బీసీ నాయకుడు అని చెప్పేసి ఈ అణగారిన వర్గాల్ని అణిచివేసే విధానంలోనే కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఒక పక్క కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తా, రాబోయే ప్రభుత్వం మాదే, ఖచ్చితంగా మేము లిక్కర్ మాఫియా చేస్తాము, కోట్లకి దండుకుంటాము, మా సూట్ కేసులు నింపుకుంటామని చెప్పేసి దాదాపు 30,000 కోట్లకు పైగా ఈ స్కామ్ని ముందుగానే ప్లాన్ చేసుకొని ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేసేసి నిజమైనటువంటి లిక్కర్ మాఫియాని ఈరోజు తంబళ్లపల్లిలో మనకి మొలకల చెరువుల్లో చూసాం. కక్షపూరితంగా జోగి రమేష్ గారిని మరీ దారుణంగా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా దమ్ము ధైర్యం అని చెప్పేసి కూటమి నాయకులు పదే మాట్లాడుతూ ఉన్నారు. మరి హోమ్ మినిస్టర్ గారు కూడా దమ్ము ధైర్యం ఉంటే నా అసెంబ్లీలో కూడా మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ రోజు నిజంగా మేము అంటున్నాం, దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు నిజాయితీగా ఉన్నటువంటి జోగి రమేష్ గారి పైన అక్రమంగా చేసినటువంటి ఈ మీరు ఏదైతే దేవుడు సాక్షిగా ప్రమాణం చేశారో ఆ ప్రమాణానికి కూడా కనీసం మీ సైడ్ నుంచి ఎటువంటి కూడా వివరణ లేదు. కుటుంబ సాక్షిగా జోగి రమేష్ గారు వెళ్ళి ప్రమాణం చేయడం జరిగింది. మరి అంత ట్రాన్స్పరెంట్గా ఈరోజు ఆయన ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. నార్కే టెస్ట్ చేయమని చెప్పారు, డిటెక్టివ్ అనలైజర్ ద్వారా మమ్మల్ని టెస్ట్ చేయమని చెప్పారు, అలాగే సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పారు, అలాగే ఫోన్ కూడా ఇస్తామని చెప్పారు. ఇన్ని చెప్పినా కూడా దానికి అటు నుంచి వివరణ అనేది లేకుండా కేవలం వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజల్ని, ప్రతి ఒక్కరిని కూడా మభ్యపెట్టి ఈ కక్షపూరిత రాజకీయాల భాగంగా ఒక్కొక్క వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేస్తూ ఈ విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా దీనికి రాబోయే రోజుల్లో ఖచ్చితమైనటువంటి సమాధానం వస్తుంది. ప్రజలందరూ కూడా దీన్ని చీకొట్టే విధానంలో ఉన్నారనేది మీరు గమనించుకోవాలి. ఇందువల్ల జోగి రమేష్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు అనుకుంటున్నారు? జోగి రమేష్ నకిలీ మద్యం వ్యాపారం చేశారు జనార్దన్ రావుతో కలిసి అని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే, వాస్తవం ఏముంటుంది? వాస్తవం అయితే మాకు రమేష్ గారికి దానికి ఎటువంటి సంబంధం లేదు. నారావారి సారా ఏరులై పారుతుందని చెప్పేసి మేము చూపించడమే జోగి రమేష్ గారు చేసినది ఒకటి. దానికి టాపిక్ డైవర్ట్, నిన్న జరిగినటువంటి దానిని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈరోజు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకోకుండానే తెల్లవారుజామున 5 గంటల దగ్గర నుంచి రమేష్ గారి ఇంటి ముందుకు వచ్చి పోలీసులు చాలా అత్యుత్సాహం చేశారు. ఎందుకంటే గోడలు దూకేసి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి ఇంటిలో ఆడవాళ్ళు ఉన్నారని కూడా లేకుండా ఇలా చేయడం చాలా దారుణం అండి.
ప్రభుత్వం ఏం చేస్తుంది? గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ప్రజల ప్రాణాలు రక్షించలేని స్థితిలో ఉన్నారు. నిన్న ఏకాదశి అని అందరికీ తెలుసు. ఏ ప్రొటెక్షన్ కల్పించడం ఆయనకు చేత కాదా? ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికే జోగి రమేష్ గారి మీద కక్షపూర్తంగా ఒక బీసీ నాయకుడిని అణగదొక్కాలన్న ఉద్దేశంతోనే, మైలవరం నియోజకవర్గంలో మంచి పేరు వస్తుంది అన్న ఉద్దేశంతోనే ఈ రోజు జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే గుడిలో మరణాలు రావడం ఈ ప్రభుత్వం వచ్చాకే జరుగుతుంది. అంటే గుడిలో ప్రజలకే మీరు భద్రత కల్పించలేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా భద్రత కల్పిస్తారు? మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి భద్రత ఇస్తామని. వెలుగులోకి తీసుకొచ్చింది మా అన్న. అరే ఈ కుంభకోణంలో ఉన్నది జనార్దన్ రావు. ఆయనకి చక్కగా ఎక్కడో ఉన్నారు, లైవ్ వీడియోలు పెడుతున్నారు. అటువంటి ఆయనకి ఏం లేదు. ఆ అవినీతిని బయటికి తీసుకొచ్చిన మా అన్నని ఈరోజు అంత దారుణంగా ఏదో యుద్ధానికో లేదా ఏదో నష్టం చేసినట్టుగో అవినీతి చేసినట్టుగా అంత తీసుకురావాల్సిన అవసరం లేదు కదా సార్. మా అన్న ప్రమాణం చేసి చెప్పారు, సోమవారం నాడు ప్రమాణం చేసి చెప్పారు మా అన్న దుర్గమ్మ సాక్షిగా, నేను ఎటువంటి తప్పు చేయలేదు, నాలా మీరు చేయగలరా? మరి దానికి రావాలి కదా సార్ వాళ్ళు. పోనీ తిరుపతి వెంకన్న స్వామి దగ్గరికైనా వెళ్దాం అన్నారు, అక్కడికైనా రావాలిగా. లేదంటే లైవ్ డిటెక్ట్ టెస్ట్కి రెడీ అన్నారు, అన్ని టెస్టులకి రెడీ అన్నారు, ఫోన్ ఇస్తా అన్నారు, నేను ఇక్కడే ఉంటానన్నారు, దేనికైనా సిద్ధమన్నారు. అలాంటప్పుడు ఇంత దారుణంగా ఏదో మేము ఇప్పుడైతే ప్రజెంట్ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నట్టు ఉంది సార్. ఒక విధంగా అయితే గతంలో స్వాతంత్ర పోరాటం కోసం ఎంతమంది వాళ్ళు ఇబ్బంది పడ్డారో సేమ్ మేమందరూ వైసీపీ వాళ్ళందరూ అంతే ఇబ్బంది పడుతున్నాం. ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు అభివృద్ధి అనేది పక్కన పెట్టి మా మీదే దృష్టి పెట్టారు. మేము ఏదైతే అవినీతిని ప్రపంచానికి మేము చూపిస్తున్నామో ఆ అవినీతి మేమే చేసామని తిరిగి మాపై బురద జల్లుతున్నారు. కూటమి ప్రభుత్వం అంటే బురద జల్లే ప్రభుత్వం. టార్గెట్ చేసి ఆ రోజు నుండి నారావారి కల్తీ సారా అన్నటువంటి నానుడిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాబట్టి అక్కడి నుండి కక్షగట్టి ఈ కేసులో తెలుగుదేశం పార్టీ లిక్కర్ మాఫియా చేసినటువంటి కేసులో జోగి రమేష్ని అరెస్ట్ చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో సాయితో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.